హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అయిపోయే సంపంగి పువ్వులు అంటే పనస తొనలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైనా సరే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మరి ఒక గ్లాస్ మైదా పిండి అయితే తీసుకున్నాను, ఫుల్గా తీసుకోవచ్చు. ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు 2 గ్లాస్ అయితే తీసుకోవచ్చు. ప్లేట్లో వేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాను. ఉప్మా రవ్వ తగినంత, అంటే మనకి గుల్లగా రావడం కోసం ఉప్మా రవ్వ వేసుకోవాలి. సాల్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పుడే పిండిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి, హ్యాండ్కి కూడా అంటుకోదు. ఆయిల్ వల్ల ఎక్కువగా నూనె కూడా పీల్చదు. ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఉండ చుట్టినట్టుగా చూపిస్తే కనుక అప్పుడు ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా ఉండ అయితే కట్టిలా ఉంటుంది. తరువాత వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేయడం వల్ల మొత్తం అంతా జార్ అయిపోద్ది. ఎప్పుడు కూడా అలా వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని ఇలా కలుపుకొని గట్టి ముద్దలా కలుపుకోవాలి. ఎవరైనా సరే నిమిషాల్లో చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది అంత ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ ఎక్కువ కాలం కూడా నిలువైతే ఉంటుంది. మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా ముద్దగా కలిపేసుకున్న తర్వాత చపాతీ పిండి మనం ఎలా ప్రెస్ చేస్తామో ఇది కూడా అలా నొక్కాలి. మొత్తం రౌండ్ రౌండ్గా కూడా తిప్పుతూ నొక్కాలి. చేతికి అసలు అంటుకోకూడదు. చేతికి ఎప్పుడైతే అంటుకోలేదో మనకి అప్పుడు పిండి బాగా రెడీ అయినట్టు మాట. చూసారు కదా, నొక్కుతుంటే కూడా చాలా గుల్లగా వస్తుంది. అప్పుడు మనకి సంపంగి పువ్వులు అనేది చాలా బాగా వస్తాయి. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల సంపంగి పువ్వులు చాలా టేస్ట్గా వస్తాయి. పిండంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో పంచదార వేసుకుని వాటర్ వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టాలి. ఇది తీగపాకం రాకూడదు, ముద్రపాకం రాకూడదు. తీగపాకం వస్తే టేస్ట్ అయితే మారిపోతుంది, అలాగని ముద్రపాకం కూడా రాకూడదు, మజ్జిగ రావాలి. పంచదారే కాకుండా బెల్లం పాకం కూడా పెట్టుకోవచ్చు. పంచదార తినను, బెల్లం కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కూడా ఈ ప్రాసెస్లో అయితే రెడీ చేసుకోవచ్చు. పంచదార పాకం అయితే అవుతుంది. పంచదార పాకం అవుతున్నప్పుడు వేస్టేజ్ అయితే వస్తుంది, అది మనం స్పూన్తో తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పాకం అవుతున్నప్పుడు పైన వేస్టేజ్ అంతా వస్తుంది అన్నమాట, అది మనం స్పూన్తో తీసేసుకుంటే సరిపోతుంది. పంచదార పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనకి లేత పాకం వచ్చిందా లేదా, అంటే మనకు కావాల్సుకున్న అంత పాకం వచ్చిందా లేదా అనేది మన హ్యాండ్ పెట్టి చూసుకుంటే కనుక సరిపోతుంది. మీకు చూసారు కదా, ఈ ప్రాసెస్లో అయితే ఇలా చేస్తే మనకైతే తెలుస్తుంది. మనకి టేస్ట్కి సరిపడా అంత యాలకులు దంచుకుని ముందే పక్కన పెట్టుకుని ఈ పాకం అవుతుండగా ఇందులో అయితే కలుపుకోవాలి. ఇలా మనం కావాల్సినంత యాలకులు కలుపుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయొచ్చు కదా. మరి మిశ్రమాన్ని అంతా తీసుకొని చపాతీ పిండి మీద పెట్టుకుని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. చిన్న సైజు అయితే చిన్న సైజు కట్ చేసుకోవచ్చు, లేదు పెద్దగా సంపంగి పువ్వులు రావాలి అంటే కనుక పెద్ద సైజు అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని చపాతీ చేసుకున్నప్పుడు ఎలా రౌండ్ చుట్టుకుంటామో అలాగ రౌండ్ చుట్టుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. మరి ఇలా అన్నీ సమానంగా రౌండ్ రౌండ్ బాల్స్ కింద చేసుకుంటే సరిపోతుంది. చపాతీ పిండి తీసుకుని ఒకటైతే తీసుకుని చపాతీ ఏ ప్రాసెస్లో చేస్తామో ఆ ప్రాసెస్లో చేసుకోవాలి. కింద అంటుకోకూడదు అంటే గనక కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకోవాలి. మొత్తం సమానంగా రావాలి. సమానంగా వస్తేనే షేప్ అనేది బాగుంటుంది. మొత్తం ఇలా చేసుకున్నాక మనం కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. అంటే పెద్దగా కావాలితే పెద్దగా కట్ చేసుకోవచ్చు, లేదు చిన్న సైజులో కావాలితే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదు డిఫరెంట్ మోడల్లో కావాలంటే వేరే మోడల్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనమే చేసుకోవచ్చు చాలా ఈజీగా. మేమైతే సంపంగి మోడల్లోనే చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ షేప్లోనే కట్ చేస్తున్నాము. మీకు ఒకవేళ ఇలా కట్ చేయడం రాకపోతే గనక చుట్టూ ఉన్న అంచులు అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా షేప్ అయితే ఇలా వచ్చిన తర్వాత రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి సింపుల్గా. పక్కనున్న సైడ్ అంచులు కూడా కట్ చేసుకోవాలి, లేకపోతే అవి ఎక్కువగా లేయర్స్ కింద వస్తుంది. మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. పెద్ద సైజు కావాలితే కనుక పెద్ద సైజులో చేసుకోవచ్చు, లేదు చిన్న సైజు కావాలితే కనుక చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా
నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఫుల్గా కాగాలి. కాగిన తర్వాతే మనం వెయ్యాలి. ఫస్టే వేయకూడదు. ఆయిల్ ఫుల్గా కాగిన తర్వాతే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. మనం ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేయకూడదు. ఇవి తిప్పుతూ ఉండాలన్నమాట. బాగా వేగిపోకూడదు, అంటే బాగా కలర్ వచ్చేయకూడదు, బాగా వేగకూడదు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనమైతే దించేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎక్కువగా వేగిపోతే కనుక మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. మొత్తం ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ మనం పిండి బాగా కలుపుకోవాలి. అండ్ సైజెస్ కూడా బాగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది మీకు కూడా వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా నేను పెద్ద సైజ్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే పెద్ద సైజ్ అయితే అందంగా కనబడతాయి కదా అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ కూడా పంచదార పాకంలో 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బాగా ములగనివ్వాలి. అప్పుడే పంచదార పాకం బాగా పడుతుంది, టేస్ట్గా కూడా ఉంటాయి. అప్పుడు పంచదార పాకంలో వేసినప్పుడు వెంటనే తీసేయకండి, మొత్తం బాగా కలవనివ్వాలి. అప్పుడే పంచదార పాకం బాగా పడుతుంది. వెంటనే తీసేస్తే చప్పగా ఉంటాయి, బాగా పంచదార పాకం అయితే పట్టదు. ఇలా చేసుకుంటే సంపంగి పువ్వులు అండ్ పనసతొనలు రెడీ అయిపోయినట్టే. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలో ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎంతో కూడా టైం అయితే పట్టదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.